హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు డీవీఎస్ టూ టాక్స్ బై శ్రావణి. వెరీ గుడ్ మార్నింగ్ టు యూ ఆల్. ఈరోజు ఒక మంచి కొటేషన్తో ఈ డే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్. ఏది చేయకపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ కదండి. అంటే మనం ఏ పని చేయకుండా లేజీగా ఉండే దానికంటే ఫస్ట్ అసలు ఒక స్టెప్ తీసుకుని స్టార్ట్ చేయడం బెటర్ అనేది నా ఉద్దేశం. చాలామంది చాలా పెద్ద పని ఉంది, ఇది చేయాలి, అది చేయాలి, అయిపోయి దీన్ని మొదలు పెట్టామంటే ఇప్పుడు అప్పుడే అవ్వదు అని భయపడుతూ ఉంటారు నాలాగా. సేమ్ నేను కూడా అట్లాగే థింక్ చేస్తూ ఉంటాను. బట్ ఎంత పెద్ద తుఫానైనా, ఎంత పెద్ద వర్షమైనా మొదలయ్యేది ఒక చిన్న చినుకుతోనే కదండీ. సో లెట్స్ స్టార్ట్ స్మాల్ స్టెప్. ఓకే. ఓకే. ఈరోజు మండే. ఈరోజు వచ్చేసి బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఇడ్లీ ప్రిపేర్ చేస్తున్నాను. అలాగే ఇక్కడ చట్నీ కోసం అని చెప్పేసి బొంబాయి చట్నీ, అదే శనగపిండి చట్నీ అంటాం కదండీ, అది ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను. మరి మీరేం ప్రిపేర్ చేశారు? ఏంటి ఈరోజు లంచ్ మెను, టిఫిన్ మెను? అందరికీ మండే అనేసరికి మళ్ళీ రన్నింగ్ మొదలవుతుంది కదండీ. సాటర్డే, సండే మా అబ్బాయికి లీవే ఎలాగూ. హాలిడేస్ ఉంటాయి. సాటర్డే కూడా హాలిడేనే. సండే కూడా హాలిడే. మళ్ళీ ఇప్పుడు బ్యాక్ టు మండే. దట్టు రైనీగా ఉంది. బయట వర్షంగా చల్లగా ఉంది. పెద్దాళ్ళకి మనకే కొంచెం లేజీ అనిపిస్తుంది. చిన్నోళ్ళు అలా ఎట్లా లేస్తారు. బట్ మా ఇంట్లో రోజు నడిచేదే ఇది. టిఫిన్ కోసం ఇడ్లీ పెట్టేశాను. అలాగే నిన్న రసం చేశాను. వాడు పప్పు అడిగాడు. అందుకని చెప్పేసి ఇక్కడ పప్పు కూడా విజిల్ పెట్టేశాను. చక్కగా కడిగేసుకున్నాను. వాష్ చేసేసి విజిల్ పెట్టేశాను. ఒక 3-4 విజిల్స్ వస్తే అది కూడా అయిపోతుంది. ఈలోపు ఖాళీగా ఉండడం ఎందుకని ఒకసారి వాడిని మధ్యలో వెళ్ళి లేపి చూశాను. ఇంకా లేవలేదు. సరే వాడే లేస్తాడని వదిలేశాను. ఇదిగోండి ఇక్కడ మిర్చి కట్ చేసి పెట్టేసుకున్నాను. అలాగే కరివేపాకు కూడా క్లీన్ చేసి పెట్టుకున్నాను. శనగపిండి తీసుకుంటున్నాను ఇక్కడ. శనగపిండి ఏంటంటే ఫస్ట్ వాటర్ పోసేసి కలిపేద్దాం కదా స్పూన్‌తో అనుకున్నాను, లంప్స్ ఫామ్ అవ్వకుండా. బట్ మనం అనుకున్నవన్నీ ఒక్కోసారి జరగవు కదండీ. అటర్ ఫ్లాప్ అవుతూ ఉంటుంది. సేమ్ ఇక్కడ నాకు అదే జరిగింది. స్పూన్ పక్కన పడేసాను. ఎంతసేపు కలుపుతున్నా సరే గానీ అది అట్ట కింద తగులుతా ఉంది కింద అసలు. చిరాకొచ్చింది. ఇంక పని జరిగేలే లేదు. చెయ్యి పెట్టక తప్పదని చెప్పేసి స్పూన్ పక్కన పడేసి మళ్ళీ చేత్తో కలుపుతా ఉన్నా. అలా చేసి, చేసి చేయి నొప్పి పెడుతుంది తప్ప అది ఎంతకీ కలవదే. వామ్మో! ఇది ఈరోజు మనతో భలే ఆడుకుంటుంది కదా అనిపించింది. సరే ఇంక నీ పని నువ్వు చూసుకో, నా పని నేను చూస్తానని చేత్తో కలిపాను. కలిపేసిన తర్వాత ఇంకేముంది, చట్నీ అయిపోయినట్టే. అంతే కదండీ. సింపుల్ ఇది. పోపేసేసి అందులో ఇది ఏసేస్తే అయిపోతుంది. పల్లీ చట్నీ అనుకోండి, పల్లీ వేయించాలి, మళ్ళీ అది చల్లారాలి. అమ్మో! టైం అయిపోతుందని చెప్పి ఒక్కోసారి ఇట్లా చేస్తూ ఉంటా. లేదంటే మాగాయి పెరుగు కలిపేసినా తినేస్తారు మా పిల్లలు. మ్యాండేటరీ ఏంటంటే ఏదో ఒక చట్నీ ఉండాలి. లైక్ కారప్పొడి గానీ, మాగాయి పెరుగు గానీ, శనగపిండి గానీ, పల్లీ గానీ ఏదో ఒకటి ప్రిఫర్ చేస్తారు. ఏది లేకుండా మటికి తినరు. సో, ఇంకా గిన్నె పెట్టేసుకొని పోపు వేసేసుకున్న. పచ్చిశనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి ఎండుమిర్చి కూడా వేసేసాను. పోపు దీనికేంటంటే అండి బాగా వేగిపోతే బాగోదు. మాడిపోయినట్టుండి ఆ టేస్ట్ దీనికి కూడా పట్టేస్తది శనగపిండికి. కాబట్టి కొంచెం దోరగా వేయించుకుంటే సరిపోతుంది. తర్వాత అది పోపు వేగిన తర్వాతే అప్పుడు పచ్చిమిర్చిని, కరివేపాకు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకొక విచిత్రం జరిగింది. గిన్నె తడిగా ఉంది, చూసుకోలేదు, చిటపటమంది నూనె వేయంగానే. నేను దూరం ఎళ్ళాను కాబట్టి, పోపుల డబ్బాకెళ్ళాను కాబట్టి సరిపోయింది. లేకపోతే అది మొహం మీద పడేది. మన ఆడవాళ్ళు అంతే కదండీ, ఒక్కోసారి చెయ్యి కాల్చుకుంటూ ఉంటాం కిచెన్‌లో, లేకపోతే చెయ్యి తెగ్గోసుకుంటూ ఉంటాం. ఏదో ఒకటి చిన్న చిన్న ఇంజురీస్ జరుగుతూనే ఉంటాయి. బట్ స్మాల్ ఇంజురీస్ అయితే బెటర్ అండి. బట్ పెద్ద పెద్దవి జరిగినా కూడా ప్రమాదాలు, చాలా జాగ్రత్తగా ఉండాలండి ఈ రోజుల్లో. గ్యాస్ బంద్ చేశామా లేదా చూసుకోవాలి. ఒక్కోసారి హడావుడిగా పొయ్యి మీద పాలు పెట్టేసి మర్చిపోతూ ఉంటాము. సో, చాలా ఏమంటారు, చాలా జాగ్రత్తగా ఉండాలండి. ముఖ్యంగా చిన్నపిల్లలున్న చోట్ల. మనం చేసేసాం అనుకుంటే వెళ్లి వీళ్ళు చక్కబెడతా ఉంటారు మధ్యలో. సో, కిచెన్ అనేది చాలా సేఫ్ జోన్. అట్ ద సేమ్ టైమ్ ఒక్కోసారి భయం కూడా ఏస్తుంది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళ ధ్యాసలో పడి మనం మర్చిపోతాం. లేదా మనం మర్చిపోయిన టైం చూసి వాళ్ళెళ్తూ ఉంటారు. వేడి వేడివి ఏదైనా ప్రిపేర్ చేసేటప్పుడు వచ్చి మధ్యలో లాగుతూ ఉంటారు. లేకపోతే బాలుతోనో ఆడుతూ ఉంటారు. ఇట్లాంటివన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి అమ్మ వెయ్యి కళ్ళతో కాపలా కాస్తూనే ఉండాలి ఆళ్ళని. ఇదిగోండి ఇక్కడ పోపు కూడా వేసేసాను. పోపు వేగిన తర్వాత ఏముంది, అది చక్కగా శనగపిండి వాటర్ ఇక్కడ కలిపేసుకోవడమే. కలిపేసిన తర్వాత ఇంక ఇది లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ వాటర్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసిందే కాదండి, తర్వాత ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. లేదంటే బాగా గట్టిగా దగ్గరికొచ్చేస్తుంది. ఇంక తినడానికి బాగోదనమాట. సో, దాని గురించి ఎక్స్‌ట్రాగా ఇంకొక 1 కప్ గ్లాస్ వాటర్ అనేది ఇక్కడ యాడ్ చేస్తున్నాను. అదిగోండి. అంతే. మనం లో ఫ్లేమ్‌లో పెట్టుకున్నట్లయితే అది ఇలా బుడగలొచ్చేసి ఉడికిపోయి రెడీగా ఉంటుంది. ఈలోపు చక్కగా ఇడ్లీ కూడా రెడీ అయిపోయింది. ఇడ్లీ కూడా తీసేస్తున్నాను పక్కకి. తీసి పెట్టేసుకుంటున్నాను.
ఈలోపు మా వాడికి ఈ మధ్య గ్యాప్‌లో వెళ్ళి పేస్ట్ ఏసి ఇచ్చాను. బ్రష్ చేసేసాడు. స్నానం కూడా చేయించేసి వచ్చాను. ఇంకా బట్టలు వాడిని వేసుకోమన్నాను. ఇదిగోండి విజిల్ వచ్చేసింది. పప్పు కూడా చక్కగా చల్లారిపోయింది. ఇక్కడ విజిల్ మూత తీసేసి ఇందులో ఇప్పుడు రాక్ సాల్ట్ యాడ్ చేసేసి పప్పు గుత్తితో గట్టిగా మెదిపేసుకుంటున్నాను. సాల్ట్ అయితే మనకంత హరీబరీ ఏం అవసరం లేదండి. గరిటెతో తిప్పేసుకుంటే సరిపోతుంది. బట్ పప్పు గుత్తితో అయితే రాక్ సాల్ట్ బాగా నలుగుతుందని చెప్పి పప్పు గుత్తితో మెదిపాను ఇక్కడ. పప్పు కూడా అయిపోయింది. ఈలోపు రైస్ కూడా చల్లారి పెట్టేసాను ప్లేట్‌లో. లేదంటే పాపం పిల్లలు తినేసరికి వేడి వేడి బాక్స్ పెట్టామనుకోండి అక్కడికెళ్ళేసరికి చలి వాసనలా వస్తుంది కదా! అందుకని రైస్ కూడా ప్లేట్‌లో చల్లారబెట్టాను. ఇదిగోండి చక్కగా చట్నీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఈలోపు డ్రై ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా పీల్ ఔట్ చేసుకుంటున్నాను ఇక్కడ. ఇది అయిపోయిన తర్వాత వీటిని కూడా బాక్స్‌లోకి టర్న్ చేసేసుకున్నాను. స్నాక్స్ బాక్స్‌లోకి సర్దేసుకున్నాను. అలాగే వాటర్ కూడా ముందుగానే నింపెట్టేసుకున్నాను ఇక్కడ బాటిల్‌లోకి. ఈలోపు మా వాడు స్నానం చేసి వచ్చేసాడు. బట్టలు కూడా చక్కగా వేసేసుకున్నాడు. బటన్స్ అవి పెట్టుకోవడం వాడినే వేసుకోమంటున్నాను ఈ మధ్య. అలవాటవుతుంది కదా అని చెప్పి. ఎందుకంటే మళ్ళీ చిన్నబాబు కూడా వెళ్ళినప్పుడు మనకి ఇద్దరు పిల్లల్ని పంపించాలంటే రిస్కే కదండీ! అదే ఆడపిల్లలైతే పాపం రెడీ చేయాలంటే ఇంకా కష్టం. ఎందుకంటే పాపం వాళ్ళకి జడలు అది వెయ్యాలి లక్కీగాన. మగపిల్లలైతే ఆ బర్డెన్ కూడా ఉండదు. బట్టలు వేసుకుంటే సరిపోతుంది వాళ్ళు. ఇదిగోండి ఇక్కడ ఇడ్లీ కూడా చాలా మెత్తగా స్మూత్‌గా రెడీ అయిపోయినాయి. ఇడ్లీకి ఎప్పుడు కూడా ఇలా తడి చేసుకుంటూ గరిటె తడి చేసుకుంటూ తీసుకుంటే అండి మనకి ఆ రేకులకనేది ఇడ్లీ అంటుకోకుండా ఇలా స్మూత్‌గా వచ్చేస్తుంది. ఉడికిన వెంటనే తీయకూడదండి ఇడ్లీ ఎప్పుడు కూడా ఒక 10 మినిట్స్ అలా వదిలేయాలి దాన్ని. బాగా ప్రెషర్‌కి సాఫ్ట్ అవుతాయన్నమాట లోపల. సో, ఇదిగోండి చట్నీ వేసి ఇచ్చేసాను మా అబ్బాయికి. వాడు టిఫిన్ చేస్తున్నాడు. ఈలోపు నేను అన్నం కలిపి పెట్టేస్తున్నా. నెయ్యి ఎప్పుడంటే పప్పు చేసినప్పుడు మాత్రమే యాడ్ చేస్తాను. కొంచెం స్లైట్‌గా పించ్ యాడ్ చేశాను. పప్పు వేసి కలిపేసాను. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే మా వాడికి పప్పు తినాలా, చారు తినాలా కన్‌ఫ్యూషన్. సో, అందుకని పై బాక్స్‌లో ఒక్క ముద్ద పప్పు, ఉత్తిపప్పు, ముద్దపప్పు వేసింది పెట్టాను. అలాగే కింద బాక్స్‌లో ఏం చేశాను కొంచెం పప్పు వేసి టమాటో, క్యారెట్ రసం చాలా బావుంటుందండి రెసిపీ తెలియకపోతే షార్ట్ అప్‌లోడ్ చేశాను. చూడండి. ఈ విటమిన్ ఏ డెఫిషియన్సీ తగ్గుతుంది. అలాగే బ్లడ్ పడుతుంది. టమాటో ఇందులో యాడ్ చేసిందేంటంటే టమాటో, అలాగే క్యారెట్టు, పుదీనా, కొత్తిమీర యాడ్ చేసి చేశానండి. చూడండి వీలుంటే అది కూడా. ఇదిగోండి ఇట్లా కలిపేసి ఇంకొంచెం రసం పోసి దాన్ని అడ్జస్ట్ చేసి మూత పెట్టేసాను. అంతే అండి. స్నాక్స్ బాక్సు, క్యారేజు, వాటర్ బాటిలు, నాప్కిన్, స్పూన్స్ అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా అని ఇక్కడ చెక్ చేసుకొని పెట్టుకుంటున్నాను. అయిపోయింది. వాడి బ్యాగ్ కూడా సర్దేశాను. ఇదిగోండి వాడు తెచ్చేసుకున్నాడు. ఐడీ కార్డ్ ఏస్తున్నాను. అలాగే బెల్ట్ కూడా పెట్టేసాను. సాక్స్‌లు ఇంక ఈరోజు ఆయనకెందుకో మూడ్ కుదరలేదు. నువ్వే ఇయ్యమ్మా అంటున్నాడు. యాక్చువల్లీ రోజు వాడే చేసుకుంటున్నాడు ఈ మధ్య. టైం లేదు ఇంకా హరీ బరీ అయిపోతుంది అన్నప్పుడు మాత్రమే నేనేస్తా. బట్ గట్టి గట్టిగా అరవాలి. చిన్నగా చెప్తే మటికి చేయడు. ఇంకా మనం సౌండ్ పెంచేసరికి ఓహో! అని చెప్పి అప్పుడు చేస్తాడు. కొంచెం లేజీగానే ఉంటాడు మార్నింగ్ టైమ్ అదొక్కటే. కానీ కొంతమంది పిల్లలు ఎళ్ళడానికి ఏడుస్తూ ఉంటారండి. వీడు నర్సరీలో కూడా పాపం ఏమి ఇబ్బంది పెట్టలేదు. లైక్ ఏమంటారు ఒక 2 డేస్ అంతే అండి బాగా హార్డ్‌గా ఏడ్చింది. తర్వాత నుంచి వాడంతట వాడే వెళ్ళిపోయేవాడు. మా వాడికేంటంటే ఎళ్ళేటప్పుడు కంగారుండదు. అలాగే లాస్ట్‌లో పిల్లల్ని తీసుకురావడానికి ఎళ్ళేటప్పుడు ఎళ్తాం చూడండి అప్పుడు అందరు పేరెంట్స్ వస్తారని అప్పుడు కూడా కంగారుండదు. హ్యాపీగా కూర్చొనుంటాడు. అదొకటి ప్లస్ పాయింట్. ఎందుకంటే నేను చిన్న బాబుని తీసుకొని అందరూ వెళ్ళిపోయిన తర్వాత లాస్ట్‌లో వెళ్తూ ఉంటాను. ఎందుకంటే వాడు రోడ్డుకది అడ్డుపడిపోతూ ఉంటాడు. వాడు ఎనకాల పరిగెత్తలేక క్రౌడ్‌లో తీసుకురాలేక ఇంక అందరూ ఎళ్ళాక ఒక 5 మినిట్స్‌కి ఆగి వెళ్తానండి. వీడు చక్కగా కూర్చొనుంటాడక్కడ. అమ్మ అందరూ ఎళ్ళిపోయారు నువ్వే లేట్‌గా వచ్చావు అంటూ ఉంటాడు. బట్ ఏం చేస్తాం వీడు మా చిన్నోడు సిసింద్రి అసలు అటు ఇటు పరిగెట్టేస్తాడు. అందుకని చెప్పి ఇంకా అందరూ వెళ్ళిన తర్వాత తీసుకొస్తాను. వెళ్ళేటప్పుడు మార్నింగ్ ఎలాగో వాళ్ళ డ్యాడీ బండి మీద దించేస్తారు. మా చిన్న బాబుని వాళ్ళ నాన్న ఎళ్లి ఆయన దించేసొస్తారు. అప్పటిదాకా పడుకునుంటాడండి. ఒక్కోసారి లేస్తే పొద్దున్నే లేస్తాడు. లేదంటే వాడు రెడీ అయిపోయి బ్యాగేసేసుకొని పాపం సాక్స్‌లేసుకున్నాక అప్పుడు లేస్తాడు వాడు. నేనెళ్తానని ఏడుస్తాడు నిద్ర కళ్ళతో. ఇంకా ఒకవేళ తీసుకెళ్ళలేదనుకోండి, ఆ మ్యూజిక్ ఇంకా ఈవినింగ్ దాకా రిపీటెడ్‌గా కొనసాగుతూనే ఉంటుంది మా ఇంట్లో. ఇదిగోండి ఇక్కడ సాక్స్‌లవి కూడా వేసేసాను. అన్నీ అయిపోయినియి. అమ్మ ఇంక సరే నేనెళ్తాను తమ్ముడు లేచేలోపు అంటున్నాడు పాపం. మా మా పిచ్చిగాని వాడు లెగిసిపోతాడు. వాడికేంటో అలారం పెట్టినట్టు కరెక్ట్‌గా వాడు రెడీ అయిన తర్వాత లెగిసిపోతాడండి. మరొక విషయం ఏంటంటే, నేను ఛానల్ స్టార్ట్ చేసి ఒక 1 మంత్ కూడా అవ్వలేదు ఇంకాని అప్పుడే 20 సబ్‌స్క్రైబర్స్ వచ్చారండి. వ్యూస్ కూడా వస్తున్నాయి. నా వీడియోస్ నచ్చుతున్నందుకు మీ అందరూ సబ్‌స్క్రైబ్ చేసుకుంటున్నాడు. వన్స్ అగైన్ హార్ట్‌లీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున చాలా చాలా థాంక్స్ అండి. ఇంకా నన్ను బాగా ఆదరిస్తారని కోరుకుంటూ బాయ్. టేక్ కేర్.